2023లో నవంబర్లో చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ కేసు ఏదైతే ఉందో ఆ స్కిల్ కేసులో బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆ బెయిల్ని ఆ పిటిషన్ని రద్దు చేయాలని గత ప్రభుత్వం వేసిన పిటిషన్ని ఎప్పుడు కోర్టు కొట్టివేసింది. ఇది విషయం. ఎందుకనంటే కనుక ఏదైతే సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబు నాయుడు గారు స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం వేసిన పిటిషన్ను కోర్టు ఇప్పుడు కొట్టేసింది. పిటిషన్ కొట్టేసిన బేలా ఎం త్రివేది ధర్మాసనం ఎప్పటికే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారన్న ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి ఎవరైతే ఉన్నారో ఆయన వాదిస్తున్నారు ఈ కేసుని. కాబట్టి ఆల్రెడీ ఒక పిటిషన్లో దీని మీద రన్ చేస్తున్నారు, మరలా ఇంకో పిటిషన్ ఎందుకు అని అయితే కనుక వాదించడం జరిగింది. అందుకు గాను కోర్టు ఏం చెప్పిందంటే, ఎవరైతే ధర్మాసనం ఏం చెప్పిందంటే ఆల్రెడీ ఒక పిటిషన్లో ఇంప్లిమెంట్ అయ్యి ఉంది కదా, మరలా కొత్తగా ఇంకో పిటిషన్ ఎందుకని చెప్పేసి దాన్ని కొట్టివేయటం జరిగింది. మొత్తానికి ఏదైతేనండి ఇది చంద్రబాబు నాయుడు గారికి చాలా ఊరటనిచ్చే అంశం అనే చెప్పొచ్చు. కాబట్టి ఛార్జ్ షీట్ ఏదైతే వేసినందుకు ఆల్రెడీ ఛార్జ్ షీట్ దాని మీద వేశారు కాబట్టి ఇంకా ఆ విషయంలో మరలా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం తమ అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాదు ఇంకో మాట అయితే జారీ చేశారు, విచారణకు చంద్రబాబు నాయుడు గారు సహకరించాలి అనేది అయితే కనుక సూచన చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ కేస్ మొత్తం ఉక్కిరి బిక్కిరి చేసి ఏంటి అసలు ఊహించని విధంగా ఆయన్ని జైలు పాలయ్యారో ఆ సందర్భంగా దాని మీద ఏదైతే బెయిల్ మంజూరైందో ఆ బెయిల్ గురించి దాని మీద ఆ బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్ మీద ఎంతో కొంత ఊరటైతే కనుక చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలో కలిగిందని చెప్పాలి. ఎందుకంటే బెయిల్ పిటిషన్ కొట్టేశారు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ బెయిల్ పిటిషన్ మీద కొట్టేశారు కాబట్టి మరలా కోర్టులో బెయిల్ పిటిషన్ మీద మరలా ఏమైనా పిల్ వేస్తారా, ఏదైనా పిటిషన్ వేస్తారా, వేసి ఆ బెయిల్ పిటిషన్ని ఎందుకు రద్దు చేయాలి, రద్దు చేయకపోవడానికి గల కారణాలు ఏంటి, ఎందుకని ఆ బెయిల్ రద్దు చేయాలంటున్నారు అనే దాని మీద ఏమైనా తమ వాదనలు వినిపిస్తారేమో తెలియదు. మొత్తానికి ఇప్పటికైతే కనుక చంద్రబాబు నాయుడు గారికి ఒక గొప్ప ఊరట అని నేను అంటాను. కాబట్టి ఏదైతే పిటిషన్ కొట్టివేశారో ఆ విషయంలో ఆయనకు ఒక మంచి శుభసూచికమే అని నేనైతే చెప్తా. మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.